భీమ్. నా పేరు సీతారామరాజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి రాకముందు మనుధర్మ శాస్త్రమే రాజ్యాంగంగా చలామణిలో ఉంటూ ఉండేది. ఆ మనుధర్మ శాస్త్రం ప్రకారం ఒక అస్పృశ్యుడు ఆధిపత్య వర్గాలకు సహాయం చేయడం కూడా నేరంగా భావించేటటువంటి పరిస్థితులు ఉండేయని తెలిపే ఒక సంఘటన ఈరోజు నేను ఇప్పుడు వివరిస్తాను. అది 1936 డిసెంబర్ 19న బాంబే సమాచార్ అనే ఒక పత్రికలో వచ్చినటువంటి వార్త. దాని సారాంశం ఏంటంటే, కేరళ దగ్గర క్యాలికట్లో కంబాడి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పాప పొలంలో పనిచేసుకుంటూ దాహం వేసి మంచినీళ్ళ కోసం వెళ్ళి ఒక బావి దగ్గర కాలు జారి బావిలో పడింది ప్రమాదవశాత్తు. ఆ పాప యొక్క తల్లి అందరినీ చూసి మరి కేకలేస్తే గ్రామస్తులంతా వచ్చారు, కానీ ఎవరు కూడా లోపలికి దిగే సాహసం చేయలేదు. ఎందుకంటే అది పెద్ద మోట బావి. అయితే అదే పరిస్థితుల్లో ఆ దారమంటే ఒక వేరే గ్రామం మాత్రం వెళ్తా చూసి అతను రక్షించండి అంటే అతను వెళ్ళి ఆ పాపని బావిలో దిగి పైకి తీసుకొచ్చి రక్షించాడు. అందరూ సంతోషించారు, అతన్ని అభినందించారు. కానీ అభినందించనే అసలు మీది ఏ ఊరు ఏంటి అని వివరాలు అడిగినప్పుడు ఫలానా ఊరని చెప్పాడు. ఆ ఊరిలో వాళ్ళకి తెలిసి అందరూ నిమ్న జాతి ప్రజలే ఉన్నారు, అంతా దళితులే ఉన్నారు, వేరే వాళ్ళు లేరు. అరే నువ్వు ఫలానా ఊరు అన్నావు, అయితే నువ్వు దళితుడు అంటే అవును దళితుడు అని చెప్పాడు. అంటే నువ్వు ఒక దళితుడు అయ్యుండి మా బావిని కలుషితం చేస్తావా అని అక్కడ వాళ్ళందరూ కూడా అతని మీద దాడి చేసి కొట్టారు. విశేషం ఏంటంటే, ఏ బాలిక తల్లి అయితే రక్షించమందో ఆ బాలిక తల్లి కూడా అతన్ని నిష్ఠూరాలాడి మరి అతన్ని కూడా చేయి చేసుకోవడం జరిగింది. ఇది అయితే తర్వాత అతను కొట్టడమే కాదు, పసుపు కుంకుమ ఆవు పేడ మరి గోమూత్రం ఇవన్నీ తీసుకొచ్చి ఆ నీటిని శుద్ధి చేసి మళ్ళీ దాన్ని ఆ నీళ్ళన్నీ తోడి వెళ్ళవేశారన్నమాట. ఆనాటి పరిస్థితులు అంత దారుణంగా ఉండేవి. ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన అస్పృశ్యులు ఎవరు అనే పుస్తకంలో పేజీ నెంబర్ 35లో వివరించడం జరిగింది. జై భీమ్.